రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతోంది. ఓవైపు ఎండలు దంచి కొడుతున్నాయి, మరోవైపు వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతుండటంతో ఇవాళ రేపు వర్షాలు పడతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో వాతావరణం, రెయిన్ అలర్ట్ కు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. కల్పన మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కల్పన, 3 రోజులు తెలంగాణకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాళ ఏంటి వెదర్ అప్డేట్స్? ముఖ్యంగా మీరు చెప్పినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు డిఫరెంట్ వెదర్ కండిషన్స్, భిన్న వాతావరణ పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కూడా గత వారం నుంచి మనకు కంటిన్యూ అవుతూ ఉంది. అలాగే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో పాటు మనకు అక్కడక్కడ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి నిన్న మనకైతే నగరంలో భారీ వర్షం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇటు జిల్లాల్లో కూడా ఒక మోస్తారు వర్షం అయితే నమోదైంది. ఇక నిన్న చూసుకున్నట్టయితే హైదరాబాద్లో దాదాపు మనకు 3 గంటల వరకు కూడా మనకు దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 4 గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అయితే ఒక కుండపోత వర్షం గంటన్నర పాటు మనకు కంటిన్యూగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక బీభత్సమే సృష్టించిందనే చెప్పుకోవచ్చు. దాదాపు మనకు పెద్ద ఎత్తున భారీ వర్షం నమోదవ్వడంతో కూడా మనకు 8 సెంటీమీటర్ల వర్షపాతం నిన్న నగర వ్యాప్తంగా పలు చోట్ల నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా నిన్న మనకు కంచన్బాగ్లోనైతే 8 సెంటీమీటర్ల వర్షపాతం, బహదూర్పురాలో 7.8, చార్మినార్, నాంపల్లి, బేగం బజార్, మేకలమండి, అంబర్పేట, ఖైరతాబాద్, కుత్బులాపూర్ ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా మనకు 8 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇంకా మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వల్ల కూడా దాదాపు మనకు 60 ప్రాంతాల్లో చెట్లు కూలినట్లు కూడా ఇటు జిహెచ్ఎంసీ కంప్లైంట్ కూడా రావడం జరిగింది. జిహెచ్ఎంసీ అంటే అకాల వర్షం ఒక్కసారిగా ఉన్నట్టుండి వాతావరణం మారిపోయి ఒక బీభత్సమైన వాతావరణం హైదరాబాద్ లో కనిపించడంతో ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, హైడ్రా కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా నిరంతరాయంగా పనిచేసి ఎక్కడెక్కడ వర్క్స్ ఉన్నాయో, వాటర్ స్టాగ్నేషన్ ఉందో, దాంతోపాటు చెట్లు కూలాయో, దాంతోపాటు ఎక్కడెక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించి అంతరాయం ఏర్పడిందో కూడా అన్ని క్లియర్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కూడా చాలా ప్రాంతాల్లో మనకు ఒక మోస్తారు వర్షమే నమోదైంది. కామారెడ్డి కావచ్చు, జగిత్యాల, మెదక్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో కూడా మనకు దాదాపు 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న పిడుగుపాట్లు కూడా మనకు 6 ప్రాంతాల్లో సంభవించాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జనగామ జిల్లాలోనైతే మనకు 3 పిడుగుపాట్లు సంభవించాయి చాలా ప్రాంతాల్లో. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు కామారెడ్డిలో కూడా పిడుగుపాటు సంభవించడం జరిగింది. యాదాద్రి, భువనగిరి జిల్లాలో కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 6 పిడుగుపాట్లు సంభవించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే కూడా మనకు డిఫరెంట్ వెదర్ కండిషన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజుతో పాటు రేపు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజెంట్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణితో పాటు మనకు అధిక ఎండలతో పాటు గాలిలో తేమ శాతం పెరిగిపోయి క్యుములోనింబస్ అనే మేఘాలు కమ్ముకొని కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నమోదవుతా ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజుతో పాటు రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇటు మనకు దక్షిణ, మధ్య జిల్లాలోనైతే ఈరోజు ఎల్లో అలర్ట్స్ జారీ చేయడం జరిగింది.